అబ్బా ఇప్పుడే కట్టుకోవాలా? వాణి క్యాండీ చేస్తావా? అక్కడే ఇక్కడ ఉందో చూడండి. అబ్బా చుట్టూ చీకటి ఉన్న కలలు కరేణైనమిది, అవాంతరాలు ఎన్ని అడ్డొస్తున్నా ఆగక సాగే పయనమిది. కటిక చీకటిని చీల్చును ఉదయపు రవికిరణం, నమ్మకంగా సాగితే మా ప్రతీకలా సాకారం. నింగిన సాగే మబ్బులు మా కలల ప్రతిరూపాలు, నేలను తాకే చినుకులు మా ఆనంద బాష్పాలు, ప్రేమగా పిలిచే పలుకులు మా ఆత్మీయ నేస్తాలు. నా పేరు అమర్నాథ్. నేను ఈ ఆర్గనైజేషన్కి కిరణ్ ద్వారా రావడం జరిగింది. సో తాను ఏం చేస్తున్నాడో చెప్పిన తర్వాత నాకు కూడా ఒకసారి చూద్దామనే అభిప్రాయంతో నేను ఇక్కడికి వచ్చి చూసినప్పుడు నాకన్నా వయసులో చిన్నవాళ్ళు ఇంత ఉత్సాహంగా చేయగలుగుతున్నప్పుడు నేను కూడా ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదనే అభిప్రాయం నాకు అప్పుడే ఏర్పడింది. 3 సంవత్సరాల క్రితం ఐఎన్ఐ ఫార్మేషన్ నుంచి కూడా నాకు దీంతో అనుబంధం ఏర్పడి, సో మేము చేసే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా విజువల్లీ ఛాలెంజ్ పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉండటం జరుగుతూ ఉంది. My name is Mahesh. I'm studying under second year in Netra Vidyalaya Junior College. In 10th class చదివేటప్పుడు అక్షర ప్రోగ్రామ్ ద్వారా ఐఎన్ఐ వారు మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు వీకెండ్స్ వచ్చి క్లాసెస్ కండక్ట్ చేసి ఇంకా క్లాసెస్ని రికార్డింగ్ చేసి క్లాసెస్ అందజేసేవారు. దాని ద్వారా మేము బాగా చదువుకొని ఐ సెక్యూర్ గుడ్ మార్క్స్ ఇన్ 10th క్లాస్. ఈ నాలెడ్జ్తో మేము ది బెస్ట్ కాలేజ్ ఫర్ విజువలీ ఛాలెంజ్డ్ నేత్ర విద్యాలయ జూనియర్ కాలేజ్లో సీట్ సెక్యూర్ చేసుకోగలం. దే వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ స్క్రైబ్స్. We have to write our exams by our own. ఇవే కాకుండా ఐఎన్ఐ వారు నాకు క్యాటరాక్ట్ సర్జరీ చేయించారు. ఫస్ట్లో నాకు తక్కువ విజన్ ఉండేది. సర్జరీ తర్వాత విజన్ ఇంప్రూవ్ అయి నౌ ఐ ఆమ్ ఏబుల్ టు రైట్ అండ్ రీడ్ బై మై ఓన్. విత్ ద సపోర్ట్ ఆఫ్ ఐఎన్ఐ we got confidence that we can achieve anything. We are grateful to INI. నమస్తే, నా పేరు కృష్ణ. నేత్ర విద్యాలయ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఐఎన్ఐ వారు ఒక చదువు విషయంలోనే కాకుండా ఆహ్లాద ప్రోగ్రామ్ ద్వారా మాకు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అండ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. కాంపిటీషన్స్ లైక్ క్రికెట్, ఎలోకేషన్, చెస్, సింగింగ్ లాంటివి. ఈ కాంపిటీషన్ నిర్వహించడంలో వాళ్ళు మేము చేసే పర్ఫార్మెన్స్లో ఇంకా ఇంప్రూవ్ కావడానికి కావాల్సిన టిప్స్ ఇస్తున్నారు. ఈ టిప్స్ వల్ల చెస్లో ఇంట్రెస్ట్ ఉన్న నేను డిజేబుల్ వెల్ఫేర్ వాళ్ళు కండక్ట్ చేసిన చెస్ కాంపిటీషన్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రైజ్ సాధించగలిగారు. ఒక మాట చెప్పాలంటే ఐఎన్ఐ వారు ఒక చదువులోనే కాకుండా అన్ని విధాలుగా మమ్మల్ని మేము డెవలప్ చేసుకోవడానికి మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఐఎన్ఐ. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు నరసింహులు. హాయ్, నా పేరు రామాంజనేయులు. మేమిద్దరము నిజాం కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాము. మేము 2006 సంవత్సరం 10వ తరగతి చదువుతుండగానే మాకు కిరణ్ పరిచయం అయ్యారు. అక్కడ నుండి మా యొక్క హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంతగానో చేయూతను అందించారు.
క్రమక్రమంగా ఐఎండ్ఐ అనే ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ యొక్క సంస్థ మమ్మల్ని ఆదుకుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మాకు కావాల్సిన బుక్స్, ఐపాడ్స్, క్యాసెట్స్, ఆడియో రికార్డర్స్ ఇవన్నీ ఇచ్చి పై చదువులకు ఇంతగానో ఈ యొక్క సంస్థ మాకు కృషి చేస్తుంది. నమస్తే అండి, నా పేరు సైదులు. మా మిస్సెస్కి ఐ సర్జరీ చేయించాలని నేను ప్రయత్నం చేస్తుండగా నాకు ఐ కిరణ్ అన్నయ్య పరిచయం అయ్యాడు. సో ఆ విధంగా మా మిస్సెస్ కూడా ఐ సర్జరీ చేయించారు. కొన్ని రోజుల తర్వాత కిరణ్ అన్నయ్య ఐలో నాకు జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తానని చెప్పేసి ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని నాకు జాబ్ ఇచ్చారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఒకటి బాధ్యత చెప్పారు. ఎడ్యుకేషన్ సంబంధించి కాలేజీలలో అడ్మిషన్ ఫీజు కట్టడం కానీ లేదంటే మెస్ బిల్లు పే చేయడం కానీ ఇవన్నింటికి అన్నయ్య నన్ను పంపిస్తుంటారు. నమస్కారం అండి, నా పేరు సురేష్. నేను బిఏబి పూర్తి చేశాను. ప్రస్తుతం ఎంఏ పాలిటిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాను. అందరూ కంప్యూటర్ అంటే ఆసక్తి చూపిస్తున్న సమాజంలో నాకు కూడా కంప్యూటర్ అంటే బాగా ఆసక్తి ఎక్కువ ఉంది. అందులో భాగంగానే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఇంటర్వ్యూ అటెండ్ అవడానికి ఐఎండ్ఐ పరిచయం అవడం, మోరల్గా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ నేను అక్కడ పంపడం జరిగింది. అయితే తెలుగు మీడియం చదవడం వల్ల నాకు ఇంగ్లీషు రాదేమో అని భయపడేవాడిని. దాన్ని మోటివేట్ చేస్తూ ఎవ్రీ ఫెయిల్యూర్ హెల్ప్స్ యూ టు గెట్ సక్సెస్ అని చెప్పి నేను ఎంతో మోటివేట్ చేసి అక్కడ పంపడం జరిగింది. అందులో భాగంగా ఇండియాలో 3rd ర్యాంక్ సాధించడం జరిగింది. నా అల్టిమేట్ గోల్ వచ్చి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావాలని నా కోరిక అండి. అందుకు కావాల్సిన అన్ని విధాలుగా ఐఎండ్ఐ నాకు సపోర్ట్ చేస్తుంది. నమస్తే, నా పేరు శాంతి. ఈ ఐఎండ్ఐ సంస్థ నాకు 3 years ముందు నుంచి పరిచయం అయింది. 2009 నేను ఇక్కడ పిల్లలకి ఇంగ్లీష్ చెప్తాను. ఇంగ్లీష్ చెప్పడమే కాకుండా పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. చాలా వరకు వీకెండ్స్లో ఆఫీస్ అయిపోయిన తర్వాత నా సమయం చాలా వరకు పిల్లలతో నేను గడుపుతాను. ఈ పిల్లలతో గడపడం నాకు చాలా ఇష్టం. మీరు నేర్పించడమే కాకుండా వీళ్ళు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను వీళ్ళ దగ్గర నుండి. ఇద్దరి మీద ఆధారపడకుండా నా పని నేను సొంతంగా ఎలా చేసుకోవాలని నేర్చుకున్నాను. ఇది ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఐఎండ్ఐ ఇచ్చింది. ఐఎండ్ఐ వీళ్ళకి చదువునే కాకుండా ప్రతి ఒక్క ఆటపాటలో కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఐఎమ్ రవి. ఐఎండ్ఐ ద్వారా నేను అచీవ్ చేసింది ఒక 2 points ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీ క్రికెట్ ప్లేయర్గా నేను ఐఎండ్ఐ సపోర్ట్తో ఇప్పుడు ఆడుతున్నాను. సెకండ్ మెయిన్ పాయింట్, నేను నా యొక్క లైఫ్ సెటిల్ కావడానికి నాకు ఐఎండ్ఐ ఎంతో సపోర్ట్ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను క్లర్క్గా ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను, థ్యాంక్స్ టు ఐఎండ్ఐ. నా పేరు సుష్మా, నేను ఇక్కడ న్యూ కమర్ని. ఐఎండ్ఐ చేసే ప్రోగ్రామ్స్లో అభినందన ఇస్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. ఇక్కడ పిల్లల పుట్టినరోజులు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటున్నారో, వాళ్ళు ఎంత ఆనందం పొందుతున్నారో అటువంటి ఆనందమే వీళ్ళు కూడా పొందాలని చెప్పి మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మన బర్త్డేస్ ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటాం, అలాగే వీళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అలాంటి ఆనందాన్ని అందించాలని చెప్పి మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇప్పటివరకు మీరు మన స్టూడెంట్స్ కొంతమంది వాలంటీర్స్ షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ విన్నారు. వీటిల్లోని మీరు అక్కడక్కడ అక్షర, ఆరోగ్య, అభినందన లాగా ఇలాంటి పేర్లు వినుంటారు. ఇవేంటంటే మేము లాస్ట్ 3 years నుంచి ఐఎండ్ఐలో చేసిన ఇనిషియేటివ్స్కి మేము ఇచ్చిన పేర్లు. వీటిలో అక్షర అంటే ఎడ్యుకేషన్ ఈజ్ దే రైట్ ఇన్ ఆల్ మీన్స్ అని. సో ఆరోగ్య, వి ఎన్ష్యూర్ దట్ ఎ హెల్దీ మైండ్ ఇన్ ఎ హెల్దీ బాడీ. దెన్ అగైన్ ఆహ్లాద, వాళ్ళకి స్పోర్ట్స్, అదర్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి దే షుడ్ గెట్ ద పార్ట్ ఆఫ్ ఆల్ ద ఫన్ దేర్ ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్ వాట్ దే గెట్.
ఇదంతా మన విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కోసం మేము చేసిన చాలా ఇనిషియేటివ్స్. వాళ్ళకి స్టడీసే కాకుండా హెల్త్, స్పోర్ట్స్, ఫన్ ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ వాళ్ళకి అన్నట్టుగా మేము తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్. వీటితో పాటు ఇంకో 2 ఇనిషియేటివ్స్ ఏంటంటే ఆనంద్ అండ్ ఆధార్. ఆనంద్ అన్నది మేము బయట ఎక్కడన్నా లైక్ చిల్డ్రన్స్ డేకి కానీ, ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి వేరే ఆర్ఫనేజెస్కి కానీ, హాస్పిటల్స్కి కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానీ వెళ్ళి వాళ్ళకి చిన్న జస్ట్ లైక్ వాళ్ళకి కొంచెం ఆనందం షేర్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళి వాళ్ళకి కొన్ని గేమ్స్ కండక్ట్ చేయడం, కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, గిఫ్ట్లు ఇవ్వడం, వాళ్ళతో ఆ రోజు జస్ట్ లైక్ విల్ స్పెండ్ ద డే విత్ దెమ్. దెన్ ఆధార్ అన్నది ఏంటంటే లైక్ ఎనీ న్యాచురల్ కెలామిటీస్ బేస్డ్ ఆన్ ద నెసెసిటీ, నీడ్ బేస్డ్ అనమాట. లైక్ మన కర్నూలులో ఫ్లడ్స్ వచ్చాయి, ఆ టైంలో మా వాలంటీర్స్ అందరూ యాక్టివ్గా వెళ్ళి వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఇలాంటివన్నీ చేశాము. ద రీసెంట్ ఇనిషియేటివ్ ఈజ్ ఐ అవేర్నెస్ క్యాంప్. అది మేము ఏంటంటే స్కూల్స్లో, కాలేజెస్లో, అండర్ ప్రివిలేజ్ ఏరియాస్లోని, స్లమ్ ఏరియాస్లోని ఐ అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి మా వాలంటీర్స్ కొందరు కొన్ని పోస్టర్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఐ ఇంపార్టెన్స్, వాటి ప్రామినెన్స్ ఏంటి, వాటికి వచ్చే డిఫెక్ట్స్ ఏంటి, మనం తీసుకోవాల్సిన ప్రివెన్షన్స్, ప్రికాషన్స్, డైట్ ఏం తీసుకోవాలి, ఇలాంటివన్నీ కవర్ చేస్తుంటాము. ఇన్ అడిషన్ టు దిస్ వీళ్ళకి ఫ్రీ ఐ చెకప్ కూడా కండక్ట్ చేస్తాము. సో విషెస్ గుడ్ లక్. అండ్ దిస్ ఈజ్ ప్రణామ్ దీన్. ఒక లాస్ట్ 3 years నేను యాక్టివ్గా ఐఎన్ఐ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఐ ప్రామిస్ దట్ ఐ వుడ్ బి దేర్ విత్ దిస్ ఐఎన్ఐ ఫర్ ఎవర్. నా పేరు బాలచంద్ర. నేను ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈ విజువల్ ఛాలెంజ్ స్టూడెంట్స్ యొక్క వెల్ఫేర్ కోసం ఎన్నో యాక్టివిటీస్ ఈ ఐఎన్డీ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం చేస్తుంది. ఇందులో భాగంగా వీళ్ళు ఎగ్జామ్స్ కోసం స్క్రైబ్స్ని అరేంజ్ చేస్తుంటారు. స్క్రైబ్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళకి తెలిసిన ఆన్సర్స్ డిక్టేట్ చేస్తుంటే మనం పక్కన కూర్చొని రాయడం. ఆ స్క్రైబ్ లాగా నేను గత 4 years నుంచి పనిచేస్తున్నాను. అండ్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నా పేరు రాంబాబు. మా అబ్బాయి సందీప్. 4 సంవత్సరాలు అవుతుంది జాబ్ చేసి. అప్పటి నుంచి ఇక్కడే ఉంటాను. ఎప్పుడో 3 రోజులు, 4 రోజులు, 2 వారాలు గొడవ వస్తాం. ఈలోపు అంతా కిరణ్ జ్వరం వచ్చినా హాస్పిటల్ తీసుకెళ్తాడు. ఏ బట్టలు లేవన్నా కిరణ్ ఉంటాడు. అన్నయ్య చూసుకుంటాడు కొడుకులా. నేనైతే లేదు, మామూలుగా ఇక్కడ రావడం చూసుకుని వెళ్ళిపోవడం ఉంటాం. కానీ రేపు నా వాళ్ళు పెట్టారు, అంతా కిరణ్ చూసుకుంటాడు. యాక్చువల్లీ మా విజన్ వచ్చేసి వాంట్ టు మేక్ ద విజువల్లీ ఛాలెంజ్ పీపుల్ టు బి ఇండిపెండెంట్.